ఎన్నికల్లో గెలిచిన లీడరు ప్రజలందరినీ సమానంగా చూడాలి. ఓట్లేసిన వాళ్ళను ఓ తిరిగా, వేయని వాళ్ళను ఇంకో తిరిగా చూస్తారా? అస్సలు చూడొద్దు. కానీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఏమన్నాడో ఈ రైతన్న చెప్తున్నాడు. ఈయనుండ్రి. మాకేమంటే మాకు నీళ్ళు వస్తలేవనంటే మీరు సచ్చుడా సావుర్రి అని చెప్పి కూడా ఆయన మాట్లాడిండు. ఈ నామపురం ఆయన మహేందర్ రెడ్డి కూడా వాళ్ళు ఏం పని చేయలేదు. మాకు ఓటేసిర్రా మీరు? మాకు మీకు నీళ్ళు ఎందుకు ఇవ్వాలి? మాకు ఓటేసిర్రా? మాకు ఓటేస్తే నీళ్ళు ఇస్తారట ఆయన. ఇక అట్లా తిరిగి ఆయనతో మొత్తం ఇంటికి వచ్చేసినాం. విన్నారా? కాంగ్రెస్ పార్టీ లీడర్ మహేందర్ రెడ్డి పట్టించుకుంటలేడట. ఎమ్మెల్యేకు చెప్తే మాకు ఓట్లేసిర్రా మీరు అంటున్నాడట. ఎంత ఘోరమో చూడుండ్రి. ఓట్లేస్తేనే నీళ్లు ఇస్తామంటే దేశంలో సగం రైతులై పొలాలే ఎండిపోవాలి. ఓట్లేస్తేనే ఇల్లు ఇస్తామంటే రాష్ట్రంలో సగం మందికి సర్కారు ఇచ్చిన ఇండ్లు ఉండొద్దు. అయినా ఇటువంటి ఫిట్టింగులు పెడతారనే రహస్య ఓటింగ్ పద్ధతి పెట్టిండ్రు మన దేశంలో. అయినా కూడా ఓట్లేయని సంగతి తెలుసుకున్నారంటే వీళ్ళేదో దొంగ సూపు చూసినన్నట్టే కదా. పంటలు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇయ్యండి మహాప్రభు అని అంటే ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు గిట్లనేనా మాట్లాడేది? సిసిసి ఏం లీడర్లో ఏం పాడో. ఇక్కడ ఇట్లుంటే ఇక్కడ చూడుండ్రి. నీళ్ళు ఇయ్యలే, మా చెల్లెకి నీళ్ళు రాలే, మాకు బోరింగ్ పోయలే, మా పొలం 2 ఎకరాలు ఎండిపోయింది. ఇక కౌలు వేసింది పోయింది, మాది 2 ఎకరాలన్నారా మాది పోయింది. మా పసలకు కూడా నీళ్లు దొరుకుతట్లేవు. ఇంకా 2-3 రోజులు అయితే ఇంత నీటి ఎద్దడి మాత్రం ఇంత ముందుకు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఈ పొలం కూడా అన్ని పొలాలు ఎండిపోయినా గానీ ఇక్కడ మాత్రం వాటర్ ఉండేది. ఊర్లో కూడా వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. భువనగిరి జిల్లా హనుమపురం ఊర్లే కాల్వలలో నీళ్లు రాక, పుష్కలంగా పోసే బోర్లలో నీళ్లు లేక పచ్చటి పైరు ఎండిపోతున్నదని ఏడుస్తున్నారు రైతన్నలు. సర్కారు పెట్టుబడి సాయం ఇవ్వకున్నా అప్పో సప్పో చేసి పంటలు వేసుకున్నాం. ఇప్పుడు మంచి అదునుకు నీళ్లు లేకుండా అయినాయి. ఆదుకోనరి సర్కారు నడుపుతున్నారు అని చేతులు జోడించి మొక్కుతున్నారు. ఇప్పుడే ఇట్లుంటే ఈ మార్చి నెల మొత్తంలా ఏప్రిల్ నెలలా ఎండలు ఎట్లా కొడతాయో, పంట గింజలు పండుతాయని ఆశపడుతున్న రైతుల పరిస్థితి ఎట్లుంటుందో అని భయపడుతున్నారట తెలంగాణ రైతులు. ఏందో ఏమో పోన్రి.